బాగా తాకిందా? కాలికి తాకిందా? హాయ్, నా పేరు నరేందర్. వెల్కమ్ టు మై ఛానల్. అరే నరేందర్ బ్లాగ్ రా. నీ వ్లాగారా? సరే, సారీ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అవుతుంది. కొంచెం లైట్ కోసం చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేయక. ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా కంటెంట్ మిస్ కాకుండా కొంచెం ట్రిప్స్ ఎక్కువ చేద్దాం. అండ్ బండ్లకి ప్రజెంట్ పూజ అవుతుంది. ఇది నా బైక్ R15. మొత్తం అంతా మోడిఫికేషన్ చేసేసిన. రాయల్ ఎన్ఫీల్డ్ సేమ్ R15 అండ్ టీవీఎస్ రైడర్ కొత్తగా జాయిన్ అయ్యాడు. సో అరే స్టార్ట్ చేయండి. హలో గాయస్, దిస్ ఇస్ నవీన్ అండ్ దిస్ ఇస్ మై ఛానల్ నవీన్ ట్రావెల్ టెల్స్. నేను బాగున్నాను అండ్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నా ట్రిప్ వచ్చేసి స్టార్ట్ అయింది కర్ణాటక సైడ్. కర్ణాటకలో ది ఫేమస్ ప్లేస్ అయిన హంపి, గోకర్ణలో ఫేమస్ ప్లేస్ అయిన మహాబలేశ్వర్, మురుదేశ్వర్ టెంపుల్స్తో పాటు ఇంకా వన్ మోర్ స్పెసిఫిక్ టెంపుల్ ఉంది, ది ఫేమస్ బేలూరులోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్. సో ఈ ప్లేస్ అన్ని విజిట్ చేస్తూ ఒక 5 days కొద్దిగా ప్రశాంతతకి దగ్గరగా వెళ్తున్నాను. అండ్ ఈ 4 to 5 days జరిగాయి నా ప్రయాణం. 4 to 5 బ్లాగ్స్లో వచ్చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 28 నవంబర్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మహారాష్ట్రలో రైడ్లో ఉండే. ఆల్మోస్ట్ 1 year తర్వాత మళ్ళీ ఈరోజు బైక్ మీద రైడ్ ఛాన్స్ వచ్చేది. ప్రజెంట్ అయితే హంపి వెళ్తున్నాం. హంపి హైవే ఇంకొక 200 kilometers అయితే హంపి వచ్చేస్తుంది. ఆ తర్వాత హంపి తర్వాత గోకర్ణ అండ్ మహాబలేశ్వర్, మురుదేశ్వర్ ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకుంటా అలా 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 ఒక వారం పాటు తిరిగేద్దామని ఫిక్స్ అయిపోయినా. చూద్దాం, కన్వీనియంట్గా ఉంటే వారం కాస్త 10 రోజులు చేద్దాం. సెట్ కాకపోతే వారాన్ని కాస్త 3 రోజులే చేసేద్దాం. వెంటనే రిటర్న్ అయిపోతే అయిపోతుంది. నా బైక్ చూడ ఎంత బాగుందో. క్విక్ రివ్యూ అబౌట్ మై బైక్. హెడ్ మొత్తం నేనే సెట్ చేసుకున్నా. మన ఛానల్ పేరు వాటర్ వచ్చేసి ఏమైందో. DBJ అంటే శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ.
సో ఇంతకుముందు పోలీస్ అని ఎందుకు వేసానంటే అక్కడ స్పీడ్ గాన్ ఉంది, నేను చూసుకోలేదు, రోడ్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి 120 స్పీడ్లో కొట్టాను. 108 స్పీడ్లో స్పీడ్ గాన్ క్యాప్చర్ అయింది అండ్ ఫోటో పడింది. 1000 రూపీస్. సో ఆహా. ఫోటో పడి ఉంటుంది. జై బజరంగబలి. గ్లౌజ్ నిండిపోయిందిగా బాగా. అనుకుంటూనే ఉన్నా ఈ సడన్ పాతోల్స్ వస్తాయి వీటితో తలకే నొప్పి అనుకుంటూనే ఉన్నా నేను. ఇగో ఇదంతా స్కిడ్ అయింది కదా. బాగా తాకిందా? కాలికి తాకిందా? కూర్చో, నువ్వు ఒక దగ్గర కూర్చో. ఏమైనా ఫస్ట్ కూర్చోట. నా దగ్గర ఉందా? నేను తెస్తా, బ్యాగ్లో ఉంది. ఇగో ఫస్ట్ వైప్ చేస్తావా కడుగుతావా? కాలు పైకి పెట్టేస్తా. వైప్ చేయి, మళ్ళీ వైప్ చేసి దాని మీద ఎట్లా స్కిడ్ అయిందా? నాకు అర్థం కాలే. మట్టి ఉంది స్కిడ్ అయింది. బ్రేక్ కొట్టొద్దు రా ఫ్రంట్ ఎప్పుడు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవద్దు. అది బాగా తాకినట్టుందిగా. ఇప్పుడు పెడితే ఈ వీడియో చూపిస్తావు మంచిగా. మంచి టర్నింగ్ వస్తా అనుకుంటూనే ఉన్నా. ఈ టర్నింగ్ కొంచెం డేంజర్గా ఉందిరా అనుకుంటూనే ఉన్నా. కరెక్ట్ జోగులాంబ బాలమహేశ్వర స్వామి టెంపుల్స్ ఇక్కడ ఉసుకుంది. ఇక్కడ కొంచెం స్లో అవుదాం అనుకుంటా. పోయి వీడు బ్రేక్ కొట్టిన ప్లేస్, జస్ట్ ఈ బ్రేక్ కొట్టిన ఈ ప్లేస్లోనే ఉసుకుంది. ఘోరంగా స్కిడ్ అయ్యిండు, అంతా వాడే కింద పడ్డాడు. ఘోరంగా బండికి ఏమైనా అయిందా? అయింది పోతే వాడి ఇంకా ఇంకోటి నేను ఇట్లా చేస్తే ట్యాంక్ ఇట్లా అయింది బ్రో. ఇప్పుడు వద్దే మనకి వదిలేసి షోరూమ్లో అయితే ఈ పామ్ ఉంటుంది కదా, ఈ పామ్ స్లైడర్ ఇక్కడ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పామ్ స్లైడర్. అంటే మనం నార్మల్గా బైక్ నుంచి వెంటనే స్టిక్స్ ఏంటంటే ఫస్ట్ చేతుల కింద పెట్టేస్తాం. ఇట్లా చేతులు ఇట్లా కింద ఆపడానికి లేకపోతే ఏదో చేయడానికి ఆపేస్తాం. ఆపేసరికి ఏంటంటే ఈ జారి పంప్ పైన ఉండడం వల్ల ఇట్లా చేయి జారిపోతుంది. ఇది లేదనుకో మీకు దీని మీద పడి ఇప్పుడు ఈ క్లాత్ కట్టి ఆ తర్వాత క్లాత్ కింద ఉన్న స్కిన్ కూడా కట్టేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ పామ్ స్లైడర్ ఉంది కాకపోతే మరీ హై రేంజ్ కాదు కదా గ్లోత్, జస్ట్ 300 ఎంత ఉంటాయి అంతే. కొంచెం మంచిగా అయితే జస్ట్ స్లైడ్ అయిపోయి మనకి చేతికి కూడా ఏం తీసుకుపోయేది కాదు. కానీ వాళ్ళు ఏమైందంటే స్లైడ్ అయిపోయి ఆ స్లైడ్ మించి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ కూడా కట్టి లోపల అంతా షూస్ వేసుకుంది కాబట్టి షూస్ సైడ్కి దెబ్బలు లాగలేదు, కాలు లాగలేదు. కాకపోతే మోకాలు జీన్స్ వేసుకున్నాడు, సో దానివల్ల కూడా కొంచెం సేఫ్ అయిపోయాడు. మరీ పెద్ద కావాల్సిన దెబ్బలు చాలా చిన్నగా మైల్డ్గా అయినాయి. జోగులామ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. నాని ఇచ్చేస్తున్నావా? అనుకోకుండా ఎందుకో వెళ్ళాలనిపించి జోగులామ్మ వరకు వచ్చి ఇక్కడ చూసుకుని వెళ్దామని.
అరే చూడరా మస్తుంది. సర్ది అవుతుందేమో అని భయం ఉంది కానీ బట్ తప్పదు. తీయగానే కొబ్బరి లేదు. మై రైడర్ బై జస్ట్ మిస్. పెద్ద పెద్ద దెబ్బలు కావాల్సింది, చిన్న చిన్న దెబ్బలతో సైడ్కి వచ్చేసింది మా అన్న. కర్ణాటక బోర్డర్, ఆంధ్ర బోర్డర్ దాటేస్తున్నాం. కర్ణాటకలో వెళ్తున్నాం. సూపర్ కలర్ సేమ్ మన దగ్గర ఉన్నటువంటి కలర్స్, కాకపోతే చిన్న చిన్న పర్టికులర్ పార్ట్స్ కూడా డిఫరెంట్ కలర్ని ఎంచుకొని మరీ పెట్టు. బాగుంది.
కెమెరా ఎంత 5% ఛార్జింగ్ ఉంది. ఈరోజు ఏమైందో తెలియదు కానీ ఎక్కడ ఏం చేసాం తెలియదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవుతుంది. నాకేమో స్పీడ్ చలాను 1000 పడ్డది, ఏది ఓవర్ స్పీడింగ్ అయిందని చెప్పేసి. మనోడేమో కింద పడ్డాడు, తీరా చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ క్లచ్ వైర్ తెగిపోయింది. కొంచెం లక్ ఏంటంటే హంపీకి మేము ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ దగ్గర 4.9 కిలోమీటర్స్ ఉంది. పక్కనే చిన్న ఆటోమొబైల్ షాప్ దొరికింది, ప్లస్ దాని పక్కనే మెకానిక్ ఉన్నాడు. ఏదో కొంచెం జిమ్మింగ్ చేయమంటే చేస్తా అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెనక అయిపోయినా, లేకపోతే ఇంకా వెనక అయిపోయినా, లేదా ముందుకు వెళ్ళినా కానీ చాలా ప్రాబ్లం అయ్యేది. ప్లస్ ఇంకోటి అది రన్నింగ్లో తెగిపోయింది, ఏది ఒక స్పీడ్లో తెగి ఉంటే మాత్రం ఇంకొక రేంజ్లో అయ్యేది. ఏదో కొంచెం మెల్లగానే ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ గేర్లో ఉన్నాడు కాబట్టి నడిచింది. మెల్లగా వచ్చిండు. దొరికిందా? ఏ లక్కీ, ఒరిజినల్ కేబుల్ దొరికిందంట. ఇంతసేపు మాతో ఏమన్నా అంటే ఇక్కడ దొరకదు కేబుల్ అన్నాడు మెకానిక్, బట్ ఒరిజినల్ కేబుల్ దొరికిందంట. దొరికిందా? సంతోషమా? అది ఆటో 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 గేర్లో వెళ్ళిపోయింది బ్రో. రాయల్ ఎన్ఫీల్డ్ జే సిరీస్ ఇంజిన్ అంటే ఏమో అనుకున్నా, ఏదో మంచిగా ఉన్నది అది. జే సిరీస్ వచ్చి లక్కీ అయిపోయాను. జేజే అయింది జే సిరీస్ ఇంజిన్. అరే ఇది కెమెరా స్విచ్ అయితే లేదు మా టోన్ ఆన్ బ్రో నేమ్ లక్ష్మి అంటే పాపం బ్రోకి కష్టం ఎందుకు అని చెప్పేసి ఈయన కూడా జాయిన్ అవుతా అంటుండే, ట్రైనింగ్ ఇస్తుండే మా బ్రోకి.